నమస్తే. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే విపరీతమైన మరణాల సంఖ్య పెరుగుతుంది. క్రైమ్ రేట్ అయితే ఖచ్చితంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. వారం రోజుల క్రితం ఒకటి, 15 రోజుల క్రితం ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే విపరీతమైన మరణాల సంఖ్య ఉంది. అయితే ప్రస్తుతము మనము హైదరాబాద్లోని ఉప్పల్ ఏరియాలో ఉన్నటువంటి చిలక్ నగర్ ప్రాంతంలో ఉన్నాము. నిన్న మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల ప్రాంతంలో ఒక వివాహితని తన భర్తనే హతమార్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఎక్కడైతే వాళ్ళు నివసిస్తారో చిలక్ నగర్లో వాళ్ళ ఇంటి దగ్గరే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గరే ఉన్నాము. అతని పేరు ఎవరైతే ఆ మహిళ యొక్క హతమార్చినటువంటి ఆ భర్త పేరు సురేష్గా మనకు తెలుస్తుంది. ఆయన వృత్తిరీత్యా కార్ డ్రైవర్గా కొనసాగిస్తుంటాడని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏ ఇంటి దగ్గర అయితే ఉన్నామో ఈ ఇంట్లో తను 1.5-2 సంవత్సరాల నుంచి రెంటుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అసలు వాళ్ళ మధ్యలో వివాదాస్పదం అనేది సంవత్సరం నుంచి కూడా గొడవలు కావడము, చిన్ననాటికి కూడా వాళ్ళు పెద్దగా చేసుకోవడము, అనుమానాలకు తావివ్వడము, ఇదంతా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో భార్యని హతమార్చినటువంటి సురేష్ వెంటనే వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను తనను చంపేసిన అని చెప్పేసి వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి మీ సిస్టర్ని చంపేసిన అని చెప్పేసి కూడా వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పిండంట. ఎవరైతే పిల్లలు ఉంటారో ఆయన చంపిన తర్వాత ఆయన పిల్లల్ని తీసుకొని ఆ సురేష్ వాళ్ళ తల్లిదండ్రి, అంటే భార్య యొక్క తల్లిదండ్రి కాదు, ఈ సురేష్ యొక్క తల్లిదండ్రి ఇంటి దగ్గర వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయిండంట. కానీ ఏదేమైనప్పటికీ భార్యను చంపేసిన తర్వాత మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిల్లల్ని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి వీళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, పక్కన ఉన్నటువంటి టెనెంట్స్ కావచ్చు, బిల్డింగ్ ఓనర్ ఇట్లా కావచ్చు, ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం మనం. అక్క, ఇప్పుడు ఈ కింద సురేష్ వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నము ఏదో టైంలో భార్యను చంపుకుండా అని చెప్పేసి కూడా తెలిసింది. అంటే ఇప్పుడు మీరు దీంట్లో కిరాయికే ఉంటారు అక్క? ఈ ఇంట్లో మీరు మేము వచ్చి 5 months అవుతుంది. 5 months అవుతుంది. అంటే వాళ్ళు కింద మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న పోర్షన్ వాళ్ళది గేట్ దగ్గర కాదు, గేట్ దగ్గర కాదు, ఇంకొక ముందుకున్న దగ్గర ఉంటారు. ఓకే. వాళ్ళిద్దరు జాబ్ చేస్తారు, నేను కూడా జాబ్ చేస్తాను. పొద్దున నేను వెళ్తే సాయంత్రం వచ్చేస్తా. ఆమె సిస్టర్లకే వేస్తారంట, ప్రైవేట్ హాస్పిటల్ వేస్తే. ఆయన అయితే ఏం జాబ్ చేస్తే తెలియదు మాకు. ఓకే, తెలియదు. నేను సడన్గా డ్యూటీ వచ్చే వరకు సంఘటన జరిగింది. అంటే కొంతమంది ఏమో నిన్న మధ్యాహ్నం జరిగింది అన్నట్టుగా అంటున్నారు, కొంతమంది తెల్లవారుజామున అంటున్నారు. అంటే మీకు ఎప్పుడు తెలిసిందాక? అంటే ఈ బిల్డింగ్లో ఉంటున్నారు ఏంటంటే మాది ఇక్కడ ఈ ఊరు కదనమాట. మా అత్తయ్య కొంచెం సీరియస్ ఉందంటే గాంధీలో ఉన్నాడు. మా అత్తయ్య ప్రజెంట్ గాంధీలో ఉంది, మా వారు గాంధీలో ఉన్నారు. అయితే మేము ఏంటంటే హాస్పిటల్ నుంచి నేను మధ్యాహ్నం వచ్చా, ఎందుకంటే ఇప్పుడు 3:50కి వచ్చా, బాబుని తీసుకొని వస్తున్నా కదా. ఇప్పుడు తెలిసింది మాకు ఇట్లా అయింది అనేసి. అట్లా అంటే వాళ్ళకి ఏదైనా గొడవలు అవుతున్నట్టు ఒక ఇంట్లో ఉన్నప్పుడు వినబడుతుంటాయి కదా అక్క, మామూలుగా వినబడతాయి. గొడవలు అంటే భార్య భర్తలకు ఏమైంది అనుకుంటాం కదా, మనకు తెలియదు కదా అంతా. ఇక్కడ ఉంటే వాళ్ళు తింటుంటారు కదా, అంతా తెలియదు మాకు. అంటే ఇప్పుడు మీరు వచ్చిన ఈ 5 నెలల్లో వాళ్ళు ఏదైనా భార్య భర్తలు గొడవ పడుతున్నప్పుడు మీరు కాకపోయినా సరే ఇందులో కిరాయికి ఉన్న వాళ్ళు గొడవ పడకుండా అని నచ్చజెప్పి అట్లా ఎవరైనా చెప్తుండే? అట్లా ఎవరైతే ఎవరేం చెప్పలే. ఇప్పుడు ఎట్లుంటుంది అన్న, ఇప్పుడు మన ఊర్లో అయితే పక్క గొడవ అయితే ఏమైందని పెద్దవాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు నడతారు. ఇప్పుడు ఈ సిటీ ఎట్లుంటే సిటీలో నా ఇంట్లో ఏంది నువ్వేంది అడిగేది అంటారు అన్న. అందుకని ఇక్కడ ఎవరు ఏం పట్టించుకోరు నాకు అనిపించింది. ఇక్కడికి వచ్చినాకైతే ఇక్కడ ఎవరేం పట్టించుకున్నారు, ఎవరైనా క్యాజువల్ వాళ్ళు వెళ్ళిపోతారులే అనిపించింది. అంతేగా. ఇప్పుడు ఈ ఇంట్లో మొత్తం చాలా పోర్షన్లు కనబడుతున్నాయి. ఈ బిల్డింగ్ లో మొత్తం కిరాయి వాళ్ళే ఉన్నారా, ఓనర్ వాళ్ళు కూడా ఉంటారు? అంతా రెంటే. ఇది మాత్రం 2 ఓనర్స్ ఎప్పుడైనా వస్తారు, వాళ్ళు ఉండరు ఇక్కడ. వాళ్ళు నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు ఉండని కన్నా ఒక పోర్షన్ ఉంచుకోరు. కింద రెంట్కే ఉన్నాం, పైన రెంట్కే ఉన్నాం. అంతే, అందరు రెంటర్సే. వాళ్ళకి ఎంతమంది అక్క పిల్లలు? ఒకతే పాప. స్కూల్ ఏజ్ పాప 5th క్లాస్ 6th క్లాస్ సంథింగ్ తెలియదు కానీ 5th 6th మొత్తానికి అయితే. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తాప్పుడు వస్తాడు వాళ్ళు ఎదురు పడుతుంటారు. అంటే ఆమె మీతో మంచిగా మాట్లాడడం, నవ్వుకుంటా పలకరియడం, తిన్నర అక్క అంటది, తిన్నర అంటారు. పిల్ల జాబ్ ఒంటిగా అంటే జాబ్ పోలే అక్క అంటది. అంటే ఆమె ఏదంటే జాబ్ చేస్తుంది కదా, నర్సు కదా, ఒక షిఫ్టింగ్లు ఉంటాయి అంట వాళ్ళకి. అట్లా ఓసారి అవుపిస్తే ఓసారి అవుపియది. అట్లా ఇక తన హస్బెండ్ అయితే ఏం చేస్తారో తెలియదు, ఏం జాబ్ చేస్తారో తెలియదు. తన మాత్రం సిస్టర్ అని తెలుసు. అట్లా. అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడికి ఇదంతా జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడిరా వాళ్ళ గురించి? ఎందుకంటే వెళ్ళిపోయారు కదా, ఎవరు లేరు. పోలీసు సైడ్ ఎవరు లేరు, వెళ్ళిపోయారు. తెలియదు వచ్చారు, ఎవరు లేరు. ఇప్పుడు స్కూల్ నుంచి వస్తుంటే ఇట్లా మీ ఇంట్లో ఇట్లా జరిగిందంటే అవునా ఇట్లా లేను, హాస్పిటల్ మత్తయ్య గాంధీలో ఉంటే ఇట్లా వెళ్ళినామని చెప్పారు. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే న్యూస్ ప్రకారం ఏమో తెల్లవారుజామున అన్నట్టుగా ఇట్లా వస్తుంది. అదొకటి కొంచెం మా కూడా సరే ఏంటంటే మిస్టరీ లానే ఉంది. తెల్లవారుజామున ఒకళ్ళు అంటారు, మధ్యాహ్నం ఒకళ్ళు అంటారు, నైట్ అని ఒకళ్ళు అంటారు. మనకేం తెలియదు, క్లారిటీ మనం కూడా చెప్పలేం కదా, తెలియదు కదా.
ప్రజెంట్ అయితే ఎక్కడైతే తను ఆ మహిళ హత్యకు గురైందో దానికి సంబంధించిన పక్కన ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాము. అన్నని ఒకసారి అడుగుదాం. క్యాజువల్గా కాలనీలో ఉన్నప్పుడు సహజంగా కిరాణా షాప్కి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒకసారి అన్నకు ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నట్టుగా షాప్కి వస్తూ ఉంటారా కూడా ఒకసారి అన్నాడు. అన్న నమస్తే అన్న. అదే మాకు సమాచారం అందింది ఏంటంటే భర్తనే భార్యను చంపుకున్నట్టు కూడా తెలిసిందన్న. వాళ్ళు మామూలు మీ షాప్ దగ్గర రావడం అట్లా చేస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తుంటారు. నాకు వాళ్ళ పాపుని ఆమె వస్తుంది, అతను అయితే రాడు. వాళ్ళకి చిన్న చిన్న గొడవలు అయితే అంటే చెప్పారు వాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పారు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు రెంటర్సేనన్న ఆ ఇంట్లో? అందులో ఉన్న వాళ్ళు అందరూ రెంటర్సే, ఓనర్స్ ఇక్కడ ఉండరు. ఓకే, ఓనర్స్ అసలు ఎవరు ఉండరు. అందులో ఎన్ని పోర్షన్లు ఉన్నాయి? అన్ని రెంటే? అంతా రెంటే ఉంటారు అక్కడ. అంటే మీకు ఎప్పుడు తెలిసిందన్న? మీరు పక్కనే కదా షాప్, మీకు ఎప్పుడు? నేను ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది. 1.5 year నుంచి అయితే రెగ్యులర్గా వస్తారు వాళ్ళు, పాలకి కానీ వాటర్కి కానీ రెగ్యులర్గా వాళ్ళ పాపుని ఆమె వస్తూ ఉంటుంది. ఆమె అయితే మంచిగా ఇంతకుముందు ఏదో నర్సుగా పనిచేసేది అన్నమాట. 3-4 months నుంచి చేయట్లేదు, అంటే మానేసిన జాబ్ మానేసిన. ఇప్పుడు హస్బెండ్ పేరు సురేష్ అన్నట్టు తెలిసిందన్న. ఆయన అంటే డ్రైవరా లేకపోతే ఏదో ఏం పని చేస్తారు? ఏమో ఆయన అంత ఐడియా లేదు. అంతే, అతను ఇక్కడికి రాడు, వాళ్ళు ఇద్దరు వస్తారు, వాళ్ళ పాపని ఆమెనే వస్తాను. ఇద్దరు వస్తుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక 1 year కావస్తుందన్న, మీరు వచ్చి 1.5 year కదా? నాకంటే ముందు నుంచే ఉన్నారు వాళ్ళు, నాకంటే ముందు నుంచే ఉన్నారు వాళ్ళు. నేను వచ్చి 1.5 year అవుతుంది. నేను వచ్చి 1.5 year అవుతుంది. అప్పటి నుంచి అయితే షాప్ రెగ్యులర్గా వస్తారు అన్నమాట. అంటే ఏమన్నా వాళ్ళకి గొడవలు అవుతున్నట్టు కాలనీలో? చిన్న గొడవలు అనేది తెలుసు అంతే, చిన్న చిన్న వాళ్ళ గొడవలు అయితే అని తెలుసు. ఇంకా అంటే పర్టికులర్గా మనకు తెలియదు అంతే. అంటే ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అని ఒకరు అంటున్నారు, తెల్లవారుజామున అని ఒకటి అంటున్నారు అన్న. ఎట్లా ఉందన్న అసలు మీ కాలనీ వరకు ఎట్లా ఉంది? నిన్న మార్నింగ్ అయితే నా దగ్గర షాప్కి వచ్చింది, పాలు పెరుగు అట్లా తీసుకెళ్ళింది. మార్నింగ్ వచ్చి నా దగ్గర తీసుకెళ్ళింది. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు నాకు. మార్నింగ్ వచ్చి పాలు తీసుకెళ్ళింది, పాలు పెరుగు తీసుకెళ్ళినా. మధ్యాహ్నం తర్వాత ఏం తెలియదు. వాళ్ళ హస్బెండ్ అయితే ఏం రాడు ఇక్కడికి? ఇక్కడ రాడన్నా. ఓకే, అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ పర్పస్ వాళ్ళు కూడా కలిసారన్న మిమ్మల్ని డిపార్ట్మెంట్? అంటే ఏం అడగలేదు, మామూలుగా సీసీ కెమెరా చెక్ చేశారన్న. మన పర్టికులర్గా ఏం అడగలేదు, సీసీ కెమెరా చెక్ చేశారన్న. ఓకే, ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఓనరు అంటే వేరే దగ్గర ఉంటాడని తెలిసింది. అతను కూడా వచ్చాడు, వాళ్ళ పోలీసులకు సహకరించాడు.